నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న విషయాలు ఏమిటంటే ద్వాదశ రాసుల వారికి అలాగే ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతోంది, గోచారిత్య అలాగే గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే ఇటు ద్వాదశ రాసుల వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే ద్వాదశ లగ్నాల వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేస్తే వాళ్ళకి శుభ ఫలితాలు అదృష్టం వరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాలను మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. సో ఈ విషయాలన్నీ మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మనకి బ్రహ్మశ్రీ పాలపర్తి గురునాథ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన మంచి జ్యోతిష్యులు కూడా. సో ఒక్కసారి ఆయన ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతోందో ఒకసారి చూద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం గురుగారు, మరి వృషభ రాశి వారికి అలాగే వృషభ లగ్నం వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, అలాగే గోచారిత్య గ్రహాల ప్రభావం కావచ్చు వాళ్ళకి ఎలా ఉండబోతుంది, వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఖచ్చితంగా వృషభ రాశి వృషభ లగ్న జాతకులకు జాతకరీత్యా గోచారీత్యా గ్రహ ప్రభావం చూసుకుంటే బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. మరియు కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో జూన్ 2వ తారీఖు రోజున విశేషంగా బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు చెందడం, మరియు అతిచారంలో అక్టోబర్ నెలలో అంతా కూడా సింహరాశిలో సంచారం జరగడం జరుగుతుంది. రాహుకేతు మార్పు అంతా కూడా డిసెంబర్ 5వ తారీఖు రోజున వాళ్ళు కూడా రాశులు మారడం జరుగుతుంది. ఈ గ్రహ ప్రభావం వల్ల వృషభ రాశి వృషభ లగ్న జాతకులకి జీవితంలో అనుకోని మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. అనుకోని సంఘటనల వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగంలో మార్పు జరగడం కానీ, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం కానీ, అదృష్ట యోగం సిద్ధించడం కానీ, కర్మదోషం నుంచి బయటపడడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా వీళ్ళ లక్షణాలు ఏ రకంగా ఉంటాయి అంటే అల్ప సంతోషంగా ఉంటారు. ఎక్కడైనా కానీ వీళ్ళకి లగ్జరీ లైఫ్ ఉంటుంది. పట్టిందల్లా బంగారంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. ప్రధానంగా లక్ష్మీ పుత్రులుగా చెప్పడం జరుగుతుంది. శుక్రుడు కారకత్వాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళకంతా కూడా లక్ష్మీ కటాక్షం మెండుగా ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. ప్రతినిత్యం కూడా వీళ్ళు ఆరాధన చేయాల్సిన దేవత ఏంటిదంటే మహాలక్ష్మీదేవి ఆరాధన. తామర పూలతోటి మల్లెపూలతోటి ఆరాధన చేయడం, మరియు పరమేశ్వరుడికంతా కూడా మల్లెపూలతో అర్చించడం మాత్రం చేత, శంఖు పూలతో అర్చించడం మాత్రం చేత అదృశ్యయోగం సిద్ధిస్తుంది. వీళ్ళకంతా కూడా రాజయోగ ప్రాప్తి అంతా కూడా జూన్ 2వ తారీఖు నుంచి వీళ్ళకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. ఈ యొక్క బృహస్పతి మార్పు కర్కాటక రాశిలో మార్పు వల్ల అదృష్టయోగంతో పాటు వివాహాది శుభకార్యాలు కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల అధిక లాభాలు గణిస్తుంటారు. అంటే వివాహం కాని వారికైనా, లేకపోతే ఇప్పుడు వ్యాపారం కొంతమంది ఇప్పుడే కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటారు, ఇంకొంతమంది ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు, కొంతమంది ఉద్యోగంని నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళకి మెయిన్గా ఇప్పుడు చూసుకుంటే కనుక ఇంట్లో ఉన్న గృహిణీలు కూడా ఇంట్లో నుంచే వర్క్ చేసుకోవాలి అనుకుంటారు. చాలామందికి అది వర్కౌట్ కాదు. మరి అలాంటి వారికి అంటే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు రాజయోగం పడుతుంది అని అన్నారు కదా, మరి వాళ్ళందరికీ కూడా శుభ ఫలితాలే ఉంటాయా, ఏ విధంగా ఉంటాయి? ముందుగా చెప్పిన విధానంగానే శుభ ఫలితాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు అంతా కూడా బృహస్పతితో పాటు కలయిక, మరియు కొన్ని గ్రహాల యొక్క స్థితిగతుల మార్పు వలన, శనీశ్వరుడి యొక్క శుభదృష్టి వలన, శనీశ్వరుడు అంతా కూడా మిత్రగ్రహం శుభస్థానంలో సంచారం వలన, బృహస్పతి సంచారం వలన అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. సప్తమాధిపతి అంగారకుడు జాతకరీత్యా ఏ స్థానంలో ఉన్నారో అది ప్రామాణికంగా చూసుకోవాలి. జాతక ప్రామాణికం కూడా ఉండాలి. జన్మ జాతకంలో ప్రధానంగా వారికి ఈ యొక్క వృషభ రాశి వృషభ లగ్న జాతకులకి జాతకరీత్యా అంగారకుడు సప్తమాధిపతి అవుతారు. సప్తమ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, సప్తమాధిపతి ఏ స్థానంలో ఉన్నారు అది కూడా పరిగణనలో తీసుకోవాల్సి ఉంటుంది. జన్మజాతకాన్ని అంతా కూడా కులకషంగా చూసుకొని పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళకి ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రాశిగా చెప్పాలి. మహాలక్ష్మీదేవి అదృష్టంగా వీళ్ళకంతా కూడా వరాలు ఇస్తూ ఉంటుంది. కానీ ఏంటంటే పూర్వజన్మలో వీళ్ళకి సుకృతం ఉండాలి, పూర్వజన్మలో పుణ్యయోగం ఉంటాయి. ఖచ్చితంగా వీళ్ళకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి శీఘ్రంగా లభించడానికి ఆస్కారం ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. గృహిణీలకంతా కూడా స్త్రీలకంతా కూడా వాళ్ళ ఉద్యోగంలో మార్పు జరగడం కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పటికీ కూడా వాళ్ళకంతా కూడా మంచి శాలరీ అంతా కూడా రావడం కానీ జరుగుతుంటుంది. దీనికంతా కూడా బృహస్పతి మార్పే కారణంగా జూను అక్టోబర్ నెలలో అంతా కూడా అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. అదృష్టయోగం సిద్ధిస్తుంటుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి వీరి అంటే వృషభ రాశి కావచ్చు, వృషభ లగ్నం కావచ్చు, వీరి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి గురుగారు? ఇంతకుముందు చెప్పాను కదా, మామూలుగా వీళ్ళంతా కూడా దొరికిన దాంతో సంతృప్తిగా ఉంటారు. మనసంతా కూడా ఈ యొక్క ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. అల్ప సంతోషాలుగా ఉంటారు. వీళ్ళంతా కూడా ప్రతి విషయంలో కూడా లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు.
ఉన్నదాంతో తృప్తి పడడం కన్నా వాళ్ళంతా కూడా అధికంగా లాభాలు గణించాడు. వ్యాపారంలో దక్షత ఎక్కువ ఉంటుంది, క్రియేటివ్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, క్రియేటివ్ ఫీల్డ్లో ఎక్కువ ఉంటారు. సినిమా రంగంలో కావచ్చు, గాయకులుగా కావచ్చు, గాన గంధర్వులుగా కావచ్చు, స్పోర్ట్స్లో అయినా కావచ్చు, కల్చరల్ కంప్లీట్ అన్నింటిలో కూడా ఈ యొక్క మరి యుద్ధ రంగంలో కూడా ప్రామాణికలు ఉంటాయి వీళ్ళకంతా కూడా. కమాండో ఫీల్డ్స్ అయినా కానీ గవర్నమెంట్ కేటగిరీలో ఏదైనా ఆర్మీ దాంట్లో అయినా కావచ్చు, వార్ కేటగిరీలో కావచ్చు, క్రియేటివ్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, ఇటువంటి దక్షత ఉంటుంది. పోలీస్ కేటగిరీలో అయినా కావచ్చు, ఈ యొక్క రంగంలో బాగా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. మరియు సివిల్ ఇంజనీరింగ్ కానీ, ఐఏఎస్ కానీ, ఇటువంటి ఫీల్డ్స్ అంతా కూడా మంచిగా ఉంటుంది. వ్యాపారంలో కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ చూస్తుంటారు, సెల్ఫ్ మోటివేషన్ ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. ప్రధానంగా వీళ్ళకంతా కూడా ఏంటంటే వాళ్ళ శక్తి వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ ఓన్ శక్తి మీద డిపెండ్ అవుతారు. ఓల్డ్ క్యాపబిలిటీ, ఓన్ క్రియేటివ్ నాలెడ్జ్ మీద డిపెండింగ్ ఎక్కువ ఉంటుంది. పక్క వాళ్ళతో వాళ్ళ ఐడియాలజీ షేర్ చేయరు. వాళ్ళంతా కూడా కొంచెం ఇంట్రోవర్ట్గా ఎక్కువ ఉంటారు, ఇండివిజువల్గా గ్రోత్ అవుతుంది. అదే ఇంట్రోవర్ట్గా ఎక్కువ ఉంటారు. ఎవరు కూడా షేర్ చేయరు ఎక్కువ. వాళ్ళకి ఏంటంటే ప్రతిదీ మాకన్నీ తెలుసు అనే భావన ఎక్కువ ఉంటుంది, మాట పట్టింపు ఎక్కువ ఉంటుంది. ప్రతినిత్యం కూడా వీళ్ళు మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల అనుకున్న పనులు అనుకున్న సమయంలో నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. కులదేవత ఆరాధన చేయాలి, తద్వారా వాళ్ళ కులదేవత ఆరాధన చేయడం వల్ల కులదేవత ఆశీర్వాదంతో సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మరి వీరికి ఏ రోజు కలిసి వస్తుంది, ఏ రంగు కలిసి వస్తుంది? వీరికంతా కూడా ప్రధానంగా శుక్రవారము, గురువారము, బుధవారం యోగకరంగా ఉంటుంది, శనివారం కూడా యోగకరంగా ఉంటుంది. శుభ కార్యక్రమాలు చేసుకునేటప్పుడు గురు, బుధ, శుక్రవారాలు ఎక్కువ చూసుకోవాలి. తద్వారా గురువారం, శుక్రవారం కూడా యోగకరంగా ఉంటుంది వీళ్ళకంతా కూడా. బుధవారం అత్యంత యోగకరంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు రావాలన్నా శుక్రవారం, బుధవారం అత్యంత యోగకరంగా ఉంటుంది వీళ్ళకంతా కూడా. రాజయోగ కారణంగా ఉంటుంది. లగ్నాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. మరియు జాతకంలో ఉండే లగ్నాధిపతి ఏ స్థానంలో ఉన్నారో దాన్ని బట్టి కూడా మారుతుంది. మరియు చూసుకుంటే వీళ్ళు రత్నధారణలో భాగంగా ఈ యొక్క పచ్చరాయిని పెట్టుకోవాలి. జాతి పచ్చ అనేది పెట్టుకోవడం వల్ల, కుడి చేతి చెట్టుని వెలుగు పెట్టుకోవడం వల్ల, లగ్నాన్ని బట్టి వాళ్ళంతా కూడా జాతకాన్ని చూపించుకొని ధారణ చేయడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క పచ్చరాయి మరియు నీలము మరియు చూసుకుంటే వజ్రాన్ని, జాతి వజ్రాన్ని పెట్టుకోవడం వల్ల అదృశ్యయోగం సిద్ధిస్తుంది. నవరత్నాల ధారణ కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిహారం చేసుకుంటూ దానికి ప్రామాణికంగా జ్యోతిష సిద్ధాంతాలతో జాతకాన్ని విశ్లేషణ చేసుకొని పరిహారం చేసుకోవడం వల్ల, మంచి హోరలో మంచి లగ్నంలో ధరించడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.